తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉక్కు పరిశ్రమకు అడుగడుగునా వెన్నుపోటు పొడుస్తోంది. నిన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన ప్రభుత్వం ఆ తర్వాత అనుబంధ కీలక విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలక నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవానికి వెన్నుపోటుగా భావించాలి. ఇంతకీ ఏమిటా నిర్ణయం? వాసి స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. యాజమాన్యం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి సొంత గనులు లేక అనేక ఇబ్బందులకు గురవుతోంది. ఇలాంటి తరుణంలో స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కార్మికుల సమర్థత వల్ల లాభాల బాట పట్టింది. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో టన్ను ఉక్కు తయారీకి ముడిసరుక్కి అదనంగా 4,500 వెచ్చించాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్న గనులను వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేటాయిస్తే నష్టాల ఊబి నుంచి బయటపడుతుంది. ఇదే డిమాండ్తో కార్మికులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. తాజాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న గనులకు ఇంకా ఏర్పాటు కాని జిందాల్ కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు గనులు కేటాయించకుండా ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకోవడం కార్మికులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ని దెబ్బ కొట్టడానికి, నష్టం చేయడానికి, ప్రైవేట్ ఫ్యాక్టరీలను ప్రోత్సహించడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఇంకోటి అమలు చేస్తున్నారు. తక్షణం ఈ గనులన్నింటినీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతూ సొంత గనులు లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయల పన్నులు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకుండా అనకాపల్లిలో కట్టబోయే అరసలాల మెట్టలకి సొంత పోర్టే కడతామని చెప్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న గంగవరం పోర్ట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ షేర్ను కూడా అమ్మేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రైవేటు కంపెనీల మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.